ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ శ్రమానుభవ కూట శుభములు తెలియజేస్తాను. ఈ యొక్క 77 కీర్తనలో కొన్ని విషయాలు మనం విశ్లేషణ. ఆరు వచనాన్ని చదువుకుంటున్నాం. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను అని వాక్యము తెలియజేస్తున్నాం. ఇక రెండవ వాక్యం మనం చూస్తే మనకు తెలిసిన విషయమే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న విషయం కనుక, అలాగే ఈ మార్కు సువార్తలో పేతురు యొక్క ఆత్మవంచన కనబడుతూ ఉంది. ఆత్మవంచన ప్రాముఖ్యంగా ఈ ఆసాపు కీర్తన, ఇది దావీదు కీర్తన కాదు, ఆసాపు కీర్తన. ఈ ఆసాపు ఈ కీర్తనలో సుమారు 12 కీర్తనలు రాశాడు. ఆసాపు అనే ఈ భక్తుడు 12 కీర్తనలు రాశాడు. ఈ 12 కీర్తనలో ఈ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. మీరు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారో లేదో, రాత్రి సమయంలో పడుకునేటప్పుడు ప్రసంగం కానీ, పాటలు కానీ, ప్రార్థనలు కానీ, ఇక్కడ ఏం జరుగుతుందన్న విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నెంబర్ వేసుకోవాలి. కాబట్టి ఆసాపు రాసిన పాట, ఈ పాట రాత్రికాల సమయంలో పడుకునే ముందు పాడుకుంటాడు. ఈయన జ్ఞాపకం చేసుకో. అనేక మంది నా పట్ల ఆత్మవంచన కలిగి ఉన్నారు. అంటే ఆత్మవంచన అంటే ఏమిటి? వంచన అంటే మోసం. అలాగే ఆత్మవంచన, ఈ ఆత్మవంచన అంటే స్వీయ మోసం అన్నమాట. మనలను మనం మోసం చేసుకోవడం ఇది అంశం. మనలను మనం మోసం చేసుకోవడం, ఇతరులను మోసం చేయడం, దేవునికి కూడా మోసం చేయడం. 3 మాటలు ఎక్కువ చెప్పాలి. 1, మనలను మనం మోసం చేసుకున్నట. 2, ఇతరులను మోసం చేయట. 3, దేవుని మోసం చేయటం. ఇది ఈరోజు ప్రసంగం. కాబట్టి స్వీయ మోసము అంటాము దీన్ని. మనం మోసం చేసుకుంటా, లేదా ఇతరులను మోసం చేయట, దేవుని మోసం చేయడం. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి మోసాలను చూస్తాం. డబ్బు విషయంలో మోసం చేసేవారు, ఉద్యోగ విషయంలో మోసం చేసేవారు, స్నేహం విషయంలో మోసం చేసేవారు, ఇంకా అధికారులు అయిన వారు మోసం చేయడం. ఈ మోసాలు అనేటువంటివి, ఈ వంచన అనేటువంటిది చాలా రకాలు. ఆత్మవంచన. కాబట్టి ఈ మోసం చేసేటటువంటి వ్యక్తి ఎటువంటి భేదము ఉండదు, అందరినీ మోసం చేస్తారు. ఇక 3వది చూస్తే, మోసగించబడినటువంటి వ్యక్తి ఒక దినము 2 దినాలు రోధిస్తాడేమో, బాధపడతాడేమో. మోసపడ్డ ఆ వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా మోసపోతే ఏమవుతాడు? 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, 4 రోజులు బాధపడతాడు. చివరికి ఈ మోసం చేసినటువంటి వ్యక్తికి స్వల్పకాలమే సంతోషం, ఎక్కువ కాలం ఉండదు.
అల్పకాలము స్వల్పకాలము సంతోషంగా ఉంటాడు, కానీ హృదయంలో వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నేను ఇతరులను వంచాను, ఇతరులను మోసం చేశాను, ప్రతి వారి పట్ల నాకు ఉన్నటువంటి విధేయత ఏం లేదు అని దినదినము కూడా చింతిస్తూ ఉంటాడు. మోసపోయిన వాడు ఒకరోజు 2 రోజు బాధపడతాడు, కానీ మోసం చేసిన వాడికి నిత్యము గుండెల్లో వేదన ఉంటుంది. అయ్యో పలానా వ్యక్తిని నేను వంచన చేశాను, మోసం చేశానని బాధపడుతూ ఉంటాను. వీటన్నిటిలో ప్రాముఖ్యంగా ఆత్మవంచన అంటే మనము ఏం జరుగుతుంది నీలో నీకు ఏం జరుగుతూ ఉంది, మనలను మనం పరిచయం చేసుకోవాలి. వేరే వాడికి అభ్యంతరకరంగా ఉన్నామా, ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నామా, నేను వంచన కలిగి ఉన్నానా, ఎవరినైనా మోసం చేస్తున్నానేమో, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, స్నేహపరంగా కావచ్చు, బంధుమిత్రులుగా కావచ్చు. ఈ వంచన అనేటువంటి ఆ మాటను ఒక్కొక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇక 5వది, ఇలా చేసేవారు ఎవరో కాదు, మనమే ఇతరులను మోసం చేస్తాం, మనమే మోసపోతాం. ఈ మోసపోయేటటువంటి విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని, పరిశోధించుకొని, పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాం. ఎవరు కూడా మాటలు లెక్క చేయక ఎంత చెప్పినా ఇతరులను మోసం చేసేటటువంటి, ఆత్మవంచన చేసేటటువంటి వ్యక్తులు ఎందరూ చెప్పినా కానీ వినరు. తన పని తాందే, నేను తప్ప మరొకరు లేరు అని నేనే అనేటువంటి ఆ రీతిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఆత్మవంచన చేయడానికి సిద్ధపడతారని కొంత విశ్లేషణ మనకుంది. అందుకే ఈయన అంటున్నాడు, ఆసాపు అంటున్నాడు, నేను రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, పాటలు పాడుతున్నాను. నన్ను వంచన చేయవారు చాలా మంది ఉన్నారు. వారి ఆ వంచనకు నేను గురి కాకుండా, నాకు నేను మోసపరుచుకోకుండా, ఒకటి మనకు మనం మోసపోకూడదు, ఇతరులను మోసం చేయకూడదు, దేవుని మోసం చేయకూడదు. ఈ 3 విషయాల గురించి రాత్రికాల సమయంలో జాగ్రత్తగా కూర్చొని పాట పాడుకుంటాడు. మనం దాన్ని ఏమంటామంటే కుటుంబ ప్రార్థన, అంతే కదా, కుటుంబ ప్రార్థన. ఎన్నాళ్ళు చక్కగా కుటుంబం అంతా కూర్చొని ఒక వాక్యం చదివి 2 ప్రార్థనలు చేసి అప్పుడు భోజనం చేసింది. కుటుంబ ప్రార్థనలు లేని కుటుంబం ఉండేది కాదు, అందరూ చేసుకోరు. ఇప్పుడైతే ఎవరు ప్రార్థన అంతే, ప్రార్థన చేస్తామో లేదో తెలియదు, కానీ ఆమెనని మాత్రం అంటాం, వెంటనే భోజనం దగ్గరికి వచ్చేస్తాం. పూర్వం అలా ఉండేది కాదు. కాబట్టి ఈయన చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన, ఈ పాట ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. ఈయన రాసినటువంటి కీర్తనలు 12. ఆసాపు అనే వ్యక్తి, చూడండి 4వ వచనం, నీవు నా కన్నులు మోతపడ నీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నానని ఆయన ఎంతగానో దుఃఖిస్తున్నాడు, వేదన చేస్తాడు. నేను ప్రార్థన చేయకుండా నా కన్నుకు నిద్ర రాదు, పాట పాడకుండా నా కన్నుకు నిద్ర రాదు. నేను దేవుని యందు భయం కలిగిన వాడిని, భక్తి కలిగిన వాడిని. ఎవరైనా నన్ను ఆత్మవంచన చేసినా నేను దేవుని యందు పెడతాను. నేను కూడా ఇతరులను ఆత్మవంచన చేసేవాడిగా నేను జీవించను. అందుకే పండుకునే ముందు నేను ఈ పాట పాడుతున్నాను అని మనకు తెలియజేస్తాను. హృదయమున ధ్యానించుకుందును, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకును. కాబట్టి ఉదయం లేచి మళ్ళా ప్రార్థన చేస్తాడు ఈ ఆసాపు.
రాత్రి పడుకుంటే పాట పాడి ప్రార్థన చేశాడు. ఉదయం లేచాక ధ్యానం చేశాడు, అంటే వాక్యం చదివి ప్రార్థన చేసి నా ఆత్మను నీ తీర్పు మార్గంలో ప్రయాణం చేయించును ప్రభు అని ఆయన ఇక్కడ మనకు తెలియజేస్తాను. అందుకనే యోహాన్ పత్రిక, మొదటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మనలో సత్యం ఉన్నది. చూసారా, మోసం చేసుకోవడం అంటే ఏంటి? నీలో పాపం లేదని నువ్వు అనుకోవడమే నిన్ను మోసం చేసుకోవడం. నీలో పాపం లేదు, నాలో శాపం లేదు, నేనే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రను, నీలో సత్యం ఉండదు. ఎంత వివరంగా ఇచ్చారో చూడండి. అంటే ఏంటి? మొదటి మాట, మనకు మనమే మోసం చేసుకోవడం, మనకు మనమే ఆత్మవంచన చేసుకోవడం అన్నమాట. ఇవాళ ఆత్మవంచన. కాబట్టి ఈ యోహాను అంటాడు, మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మా నిర్ణయములే గొప్ప అనుకుంటాం. నీ నిర్ణయములే నీకు గొప్ప, నీ యొక్క ప్రణాళికే, నీ ఆలోచనే నీకు గొప్ప అనుకుంటావు. ఒక్కొక్కసారి నాది నాకే గొప్ప అని నేను అనుకుంటాను. అలా అనుకోకూడదు. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు లెక్క, నిన్ను నువ్వు వంచన చేసుకున్నట్లు లెక్క అనేటువంటి మాట తెలియజేస్తాము. అదే స్వీయ మోసము. ఆత్మవంచన అంటే స్వీయ మోసము. మొన్న ఏదో వాటిని చెప్పుంది, స్వీయ పరిశీలన, స్వీయ త్యాగము, స్వీయ ఇంకా ఉన్నాయి, ముందు వస్తాయి ఇవన్నీ. కాబట్టి స్వీయ మోసం అంటే ఆత్మవంచన. మనల్ని మనం బలహీనపరుచుకుంటా, ఎవరు చూడటం లేదు, ఎవరు నా వంక పరిశీలనగా చూడటం లేదని మనకు మనం పాపం చేసి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రను కోల్పోతూ ఉంటాం. అదే ఆత్మవంచన. 1, తనకు తాను మోసం చేసుకోవడం. 2, ఇతరులను మోసం చేయడం. 3, క్రీస్తు రక్షణను దేవుని మోసం చేయడం అని వాక్యంలో రాయబడింది. చూడండి, దావీదు అంటాడు 36 వచనంలో, ఇంకా ఎలాంటి వారు ఉన్నారో చెప్తుంది. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఏంటది? అది అన్నారు. అది అన్నారేంటి? అది వాని దోషము బయలుపడి. ఆత్మవంచన అనేది వాడి దోషం ఏంటో వాడికి తెలిసిన తర్వాత, ఇక్కడున్న వాక్య ప్రకారంగా ఆత్మవంచన అనేటువంటిది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని నీకు ఎలా తెలుస్తుందంటే, నన్ను నేను మోసం చేసుకుంటున్నానని నాకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ చెప్పిన ప్రకారంగా వాని దోషములు బయటకు వచ్చిన తర్వాత అసహ్యంగా కనబడితే, రాత్రి తాగేస్తాడండి ఎక్కువ, రాత్రి మందు తాగేస్తాడు, శుభ్రం తాగేసాడు. తాగేస్తే రాత్రి ఏమీ అనిపించదు. పొద్దున్న లేచి మంచం మీద కూర్చుని రాత్రి ఏం జరిగిందో ఆలోచించు. ఓహో, 3 గంటలకు అలా వెళ్ళాను కదా, 5 గంటలకు ఇలా వచ్చాను కదా, ఆ తర్వాత 7 గంటలకు ఇంటికి వచ్చాను కదా, ఓహో 8 గంటలకు ఇంటికి వచ్చాను కదా, అన్నం తిన్నాను లేదు తెలియదు కానీ మంచం మీద పడుకోవడం తెలుసు. పొద్దున్న లేచాక ఇవన్నీ గుర్తు చేసుకుంటాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? అలా జరిగిన వాడికి ఏమనిపిస్తుంది? ఎంతమందిని తిట్టాడో ఆయనకి తెలిసిపోతా ఉంటది, ఎంతమందిని దూషించారో ఆయనకి తెలిసిపోతా ఉంటది, ఏ పాపం చేశాడో ఆయనకి తెలిసిపోతా ఉంటది. మత్తులో ఉన్నని చెప్పు కనబడదు, కానీ మత్తు పోయిన తర్వాత అన్ని విషయాలు వచ్చేస్తాయి. అది ఈ వాక్యం.
ఏమంటాడు మళ్ళీ చదవండి. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడి చిచి, మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు బాబు. చిచి మళ్ళీ 3 అయింది, మరుసటి రోజు మళ్ళీ 3 అయ్యాక మార్గాలు నేర్పుకుంటాడు ఆయన మార్గాలు. మేము పాస్టర్గా నేను బండి మీద వెళ్తున్నాం. వెళ్తుంటే మనోడు వేసేసి ఈ బండి ఉంటుంది కదా, బండి మీద ఇలా ఇట్టాడు, కాలు మోస ఇలా ఇట్టాడు, బండి మీద కాలు ఇట్టాడు. నేనంటే అది మొదలెట్టాడు. ఏంటనుకుంటున్నాం? మేము వెనక నుంచి వస్తున్నాం, వెనకాల ఏమీ లేదు, ఇదంతా పైకి అగేసి నిజమా. తర్వాత తెలుస్తుందా మనకి ఆ వెనకాల క్లాత్ లేదు, అంతే కదా. వెనకాల క్లాత్ లేదన్న సంగతి ఎప్పుడండి? మళ్ళీ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు చేసినటువంటి పనులు ఇక్కడ ఎంత వివరంగా చెప్తున్నాడు దావీదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. లోపల ఉంటుంది అందమే, విషయం అంతా నా ఉంటుంది. ఏది మర్చిపోడు మావాడు, ఏది మర్చిపోడు. కానీ నేను చేసింది పాపం, నేను చేసింది దోషం, పశ్చాత్తాపం వస్తుంది. కానీ వాడికి ఉన్నటువంటి బలహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, అది ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు, శారీరకమైన ఇబ్బంది కావచ్చు, కుటుంబపరమైన ఇబ్బంది కావచ్చు, వ్యక్తిగతమైన ఇబ్బంది కావచ్చు, ఏదేమైనప్పటికీ ఈ శరీరం తట్టుకోలేనటువంటి స్థితిలో ఏ సమయానికి వెళ్ళాడు, మళ్ళీ ఆ సమయానికి ఆ దారి నిలుపుకుంటాం. కానీ అది తప్పు. తనకు తాను ఆత్మవంచన చేసుకుంటాడు. ఇలా ఆత్మవంచన చేసుకుంటే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, భార్యకి ఏం జరుగుద్దో తెలియదు, పిల్లలకి ఏం జరుగుద్దో తెలియదు, నీకేం జరుగుద్దో తెలియదు. కాబట్టి మనలను మనము ఎందులో ఆత్మవంచన చేసుకోవాలి? నీతిగా ఉండుటలో ఆత్మవంచన చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుటలో ఆత్మవంచన చేసుకోవాలి, యథార్థంగా బ్రతుకుట్లో ఆత్మవంచన చేసుకోవాలి. అంతే తప్ప ఈ చెడు కార్యములకు మాత్రం ఎంత మాత్రము కూడా మోసపోకూడదు. నువ్వు మోసం చేసుకోకూడదు, ఇతరులు మోసం చేయకూడదు, దేవుడిని మోసం చేయకూడదు. రాత్రి ఏదో 3 మాటలు చెప్తున్నట్టు దేవుని బట్టి అతిశయించాలి. కాబట్టి ఈరోజు కూడా మనము సామెతల గ్రంథం ఒక వాక్యం చదువు 2:21-2. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగుపడును. యెహోవా హృదయములను పరిశీలన చేయువాడు. నేను ఏర్పరచుకున్న మార్గము నాకు యథార్థంగా కనపడదట. అంత బాగా రాశారు. తన ఏర్పరచుకొనిన మార్గము ఏదైనా సరే, అది పవిత్రమైనదైనా అపరిశుద్ధమైనదైనా ఎలా ఉంటుందంట? నేను నా అంతా ఎవరు లేరు. నేను ఏర్పరచుకున్న మార్గము ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మనోహరమైనది, ఎంతో విశిష్టమైనదని నేను అనుకుంటాను. ఆ సందర్భం వచ్చినప్పుడు తెల్లవారిన తర్వాత, ఈ మత్తు నుండి బయటకు వచ్చిన తర్వాత నేను చేసినంత తప్పే, పొరపాటే. ఏదైతే వ్యామోహం కలిగి మనిషి ఉంటాడో, ఆ వ్యామోహం కలిగినటువంటి స్థితిలో తాను వెళ్ళిపోతే చేస్తున్న సమయంలో ఆలోచన రాదు. కానీ జరిగించేసిన పాపం చేసిన తర్వాత ఇంకేం చేస్తాం? తప్పు జరిగిపోయాక తప్పుని మళ్ళా సరిదిద్దలేదు, అంతేనా?
కాలు జారిపోతే తీసుకోవచ్చు, మాట జారితే. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు, తన ఏర్పాటు చేసుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే కనపడుతుంది. నేను ఏర్పాటు చేసుకున్నాను మార్గం, ఆ మార్గము దేవుని మార్గమై ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి మార్గమై ఉండాలి. ఇందాక చదివిన దాంట్లోనే 3వ వచనం, 36 కీర్తన 3వ వచనంలో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పాదములు. వారి మాటలు ఎంత మాత్రం కూడా, మాటల్లో కపటం ఉంటుంది, వారి నడవడికలో పాపం ఉంటుంది. అందుకనే ఇతరులను ఆత్మవంచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే మనలను మనం ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రెండు ఎలా ఉంటాయంటే దేవునిని తిరస్కరించినట్లుగా కనబడుతుంది. అందుకే ఇక్కడ మాట్లాడతాం అన్నది ఎవరు? యాకోబు కుమార్తె దీనా. డాడీ ఒకసారి ఊరంతా చూసింది ఎందరో కుర్రాళ్ళు చూశారు, మోసపోయిన తర్వాత గొల్లున ఏడుస్తుంది. నువ్వు లోకాన్ని చూడవలసిన పని ఏంటి? నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవాల్సిన పని ఏంటి? ఇద్దరు ఉన్నటువంటి ఆ కుర్రవాళ్ళను, యవనస్తులను ఆత్మవంచన చేయడానికి నువ్వు ప్రయత్నం చేయడం ఏంటి? నీకు నువ్వు మోసపోయి గొయ్యలు పెట్టినంత మాత్రాన జరిగింది మళ్ళా సరిదిద్దుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట పాపమునకును కపటమునకును ఆస్పాదములని వారి నోటి మాటలు. ఒకటి ప్రవర్తన అయితే, 2 నోటి మాట అయితే, 3వది మన క్రియలు. అందుకని మనల్ని మనం ఆత్మవంచన చేసుకోకూడదు. నీకు ఇష్టమైనటువంటి పని చేయాలి తప్ప ఇష్టం లేని పనులు ఎంత మాత్రము చేయకూడదు. ఆది కాండము చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఏమున్నక్కడ? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేరు. గ్రహించి వారు ఎవరు లేరు. అదెంతో మోసకరమైనది, హృదయము భయంకరమైనది, అది నేర్పరితనం కలిగినది. తనను మోసపుచ్చుకోవడానికి, ఇతరులను మోసం చేయడానికి, దేవుణ్ణి మోసం చేయడానికి ఎంతో నేర్పరితనము కలిగినటువంటి హృదయము. ఆ హృదయాన్ని నీ ఆధీనంలో పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవాలంటే మొదట దేవుని ఆధీనంలో నువ్వు ఉండాలి. నీ హృదయాన్ని ఆధీనంలో పెట్టుకోవాలంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. నిత్యము దేవునికి స్తుతి చెల్లిస్తే, నిత్యము దేవునికి స్తోత్రము చెల్లిస్తే నిన్ను నీవు ఆత్మవంచన నుండి రక్షించుకుంటావు. ఇతరుల కొరకు కూడా ప్రయాసపడతావు, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటావు. అందుకనే ఆయన తెలియజేస్తా ఉన్నాడు. పౌలు గారు చెప్తున్న మాట 4:22 ఎఫెసీ 4:22 ఎఫెసీ. తిమ్మనాకు వెళ్ళాడు సంసోను, వెళ్ళి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొనుడి. గతంలో జరిగిన అన్ని వదిలిపెట్టాలి. ఒకవేళ నీకు పొరపాటు జరిగిందేమో ఎదుటివారి వల్ల, నీవు కూడా ఎదుటివారికి హాని చేసేవేమో. ఈ ప్రాచీన స్వభావమును వదిలి నూతన స్వభావాన్ని మనం పొందుకునేవారు. ఎప్పుడు వస్తుంది? ఉదాహరణకి
ఆ రోజు రాత్రులు వెళ్ళి ఇలా చేసేసి పొద్దున్న బాధపడుతూ ఉంటాడు ఒక్కొక్క అస్సామి. అలా బాధపడినంత మాత్రాన రాత్రి జరిగిన సంఘటనలన్నీ పశ్చాత్తాపడతాడు, కానీ మళ్ళీ అదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఆయన వచ్చాడు, వచ్చి మేము ఇంకా బండి దాటలేదు, ఇలా దాటుతున్నాము, ఈయనన్ని వస్త్రాలన్నీ పైకి వేసేసి కాలులో పెట్టి జమీందారులో మాట్లాడుతున్నాడు. తగినంత ఉంటుంది, ఎంత దాగి ఉంటాడు. మాట్లాడుతుంటే ఎదురుకుండా ఉన్న ఆయన ఇలా తిరిగి వచ్చి పట్మన్ ఆయన పట్మన్ లాగానే మొత్తాన్ని సర్దుకున్నాడు చక్కగా. ఎవడు పడతాడో ఎప్పుడు పడతాడో తెలియదు. అసభ్యకరమైనటువంటి కార్యాలకు ఎంత మాత్రం కూడా మనం వెళ్ళకూడదు. దేవుని నిర్లక్ష్యం చేసి, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకొని, నిన్ను నువ్వు స్వీయ మోసం చేసుకొని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో హఠాత్తుగా ఎన్నోసార్లు గద్దించినప్పటికీ దేవుని యొక్క ఉగ్రత ఒకేసారి. ఒకసారి తలుపు కొడతాడు దేవుడు, ఒకసారి తలుపు కొడతాడు. అమ్మా ఏం చేస్తున్నావు? తలుపు తీసావా సరే, లేకపోతే ఆయన ఉగ్రతకు మనం గురవుతూ ఉంటాం. అందుకనే భక్తుడైన ఇర్మియా అంటాడు 2:35 ఈ మాట మనం చూస్తున్నాం. 2:35 మధ్యలో నుండి, ఇదిగో పాపము చెయ్యలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు జగడము కలిగినది, నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ అటు ఇటు తిరుగుతున్నావు. కంగారు కూడా వెళ్ళిపోద్దంట. ఇక్కడ కూర్చుని చెప్పి ఇక్కడ కూర్చుంటుందట. ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోద్దంట. చివరికి మళ్ళీ అంటే వచ్చేద్దంట. ఏ స్థానంలో బయలుదేరిందో ఆ స్థానంలోనే మళ్ళీ కూర్చుంటాడు. ఏంటది? ఏంటండి కూర్చుంది? ఏదో పెద్ద పని ఉన్నట్లు వేసిపోయింది. కూర్చోవడం అయిపోయింది. అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చింది అన్న కుక్క. మీరు డిఓజీ గారి గురించి చెప్తున్నాను నేను. వచ్చేది ఏదో పని ఉన్నట్టు. ఎంత పని అంటే ఇంక ఎవరికి చెప్పలేనంత, ఇతరులకు చెప్పలేనంత, తనకు తాను చెప్పుకోలేనంత వెంటనే లభిస్తుంది. ఏదో అప్పనాడు ఎలాడు ఎక్కువ. ఈ మనిషి కూడా అలాగే అంటున్నాడు. అటు ఇటు తిరుగుతాడంట. దేవునితో జగడమాడి, దేవుడితోనే జగడం, కేవలం లేదు. మనుషులైతే కొడేస్తారని, మనుషులైతే ఇంకా ఎక్కువ జగడం ఆడతారని, దేవుడితో జగడమాడితే రోషము గల దేవుడు, పౌరుషము గల దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన కోపం వస్తే మనం ఎందుకు పనికిరాము. కాబట్టి ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. పాపం చేయలేదు. పాపం చేసేసి మనిషి కదా మనం, మనుషులు. పాపం చేసేసి పాపం చేయలేదు. నువ్వు పాపం చేసావని దేవుడు అంటాడు, నేను చేయలేదని ఏమి అంటాడు. దేవుడు దాన్ని ఒప్పుకోవడానికంట అటు ఇటు తిరుగుతున్నాడంట. అక్కడ వాక్యమే. దేవుడు సమస్తము ఎరిగిన వాడు, చూస్తున్నవాడు, కాస్తున్నవాడు. నేను ఏం చేస్తున్నానో ఆయన తెలుసు. తెలిసిన వాడికి మరలా నీకు చెప్పి ఆయనతో వ్యాజ్యమాడుతున్నావు. వ్యాజ్యమాడి మరలా నిజం ఒప్పుకోవడానికి అటు ఇటు తిరుగులాడుతున్నారట. నీ మార్గంలో అటు ఇటు తిరుగుతున్నావు. అందుకనే అంటున్నాను, దేవుడితో వ్యాజ్యమాడుకో. చూస్తాను ఒకే పర్యాయం ఆయన ఉగ్రత, ఆయన యొక్క కోపం మన మీదకి వస్తుందనే సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. చూడండి, రోమా 3:10. ఎలా అనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతి స్థాపింపబోనుకొను దేవుని నీతి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. దొరికిందండి ఎంత?
3:10. అది తప్పేమో. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు కనుక దేవుని యొక్క నీతి మన స్వనీతికి మనం ముడిపడతా ఉన్నాం. ఇక చివరికి దగ్గరకు వచ్చేస్తే ప్రకటన గ్రంథాన్ని చివరి చెప్తాను. ముందు ఈ మార్కు సువార్త 72 తీసుకోండి అందరూ. 67 పేతురు చలి కాచుకొని చూచాను, అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడకు యేసుతో కూడా ఉండిన వాడవు కావా? యేసుక్రీస్తు ప్రభునితో ఉన్నవాడవు కాదా? ఈయన ఆత్మవంచన చేస్తున్నాడు, ఈయన మోసం చేస్తున్నాడు. మాటలో మోసము, క్రియలో మోసము, దేవుని వారి ఉన్న వారితో సహవాసంలో మోసము. ఈ మోసాన్ని ఏ రీతిగా చేస్తున్నాడు? ఒక చలి కాస్తూ ఉంటే ఆ చలి దగ్గర ఈ పేతురు గారు చలి కాచుకుంటాం. ఈ చలి కాచుకునే సమయంలో వచ్చి అడిగినప్పుడు, నీవును నజరేయుడకు యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనగానే 68 ఆయన ఎవరో అందుకతడు, ఆయన ఎవరో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలేనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. మొదటిసారి కోడి కూసెను. కాబట్టి అక్కడ ఈమె చూచిన సంగతి వారందరికీ తెలుసు. ఏమంటున్నాడంటే, అబద్ధమాడుటలో, ఇతరులను మోసం చేయడంలో, తను తాను మోసం చేసుకోవడంలో ఉన్నతమైనటువంటి స్థితిని అక్కడ పాత్ర పోషిస్తా ఉన్నాడు. పూజనీయుడైనటువంటి క్రీస్తుతో తిరగలేదా? దైవ సంబూతుడైనటువంటి క్రీస్తుతో తిరగలేదా? నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు కాదా అని అడిగినప్పుడు నేను ఎరుగను. వెంటనే కోడి కూసింది. 69 ఆ పనికెత్తి అతన్ని చూచి, వీరు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పాను. 70 అతడు మరలా నేను కానను. ఇలా ఎన్నిసార్లు? ఒకసారి అడిగింది, 2 సార్లు అడిగారు, 3వసారి వచ్చేసరికి కూడా నేను కాదు 2 సార్లు అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. నేను కానని చెప్పాను. 71లో మనం చూస్తే, అందుకతడు మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి తన్ను శపించుకొనుట ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టాను. వెంటనే రెండవ మారు మొదటిసారి కోడి కూసింది, రెండవసారి కోడి కూసింది, ఇక 3వసారి ఉన్నది. ఆ తర్వాత 72 వెంటనే గనుక కోడు 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదివని యేసుక్రీస్తు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకునేను. 1 తనకు తాను మోసం చేసుకుంటున్నాడు, 2వది అక్కడున్న వారిని కూడా మోసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎన్నడూ కూడా మనలను మనం ఆత్మవంచన చేసుకోకూడదు, ఇతరులను ఆత్మవంచన చేయకూడదు, దేవుని ఆత్మవంచన చేయకూడదు. ఎంతకీ ఆత్మవంచన అంటే ఏమిటి? మోసం. దానికి మరో అర్థము, ఆత్మవంచనకు మరో అర్థము స్వీయ మోసము. స్వీయ అంటే నేను, మోసం, నన్ను నేను మోసం చేసుకోకూడదు. కాబట్టి పేతురు వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు, 2వది తనకు తాను మోసం చేసుకుంటున్నాడు, 3వది యేసుక్రీస్తును కూడా మోసం చేస్తున్నాడు. ఇలా మోసం చేస్తున్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ముందే మోసం చేస్తామని చెప్పి ముందే చెప్పాడని చెప్పిన ప్రకారంగా 3 సార్లు అబద్ధం తిరిగి కోడి ఏం చేసింది? కూర్చాను. అప్పుడు జ్ఞాపకం, అయ్యో తప్పు చేశాను.
ఆ 72 చివరిలో ఉంది, పశ్చాత్తాపంతో ఏడుపు ప్రారంభించు. అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే, రాత్రి ఏం జరిగిందో పొద్దున్న దాకా ఎవరికి తెలియదు. ఎంత కథ జరిగేదనక పేతురు గుర్తించుకోలేకపోయాడు. జరిగిపోయిన తర్వాత చివరేమంటాడు అక్కడ, చివరేముంది లాస్ట్ లో 72 చివరి భాగం చదవండి. పేతురు జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చెను. సంతాపపడినని ఒక చోట, దుఃఖపడినని ఒక చోట, ఎక్కెక్కిపడి ఏడ్చినని ఒక చోట. చూసారా, తప్పు చేస్తున్నప్పుడు ఏది కనపడదు నీకు, పొరపాటు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలీదు. అంతా జరిగిన తర్వాత ఏదో ఘోరమైనటువంటి ప్రమాదం వచ్చాక, ఘోరమైనటువంటి శిక్ష వచ్చాక, ఘోరమైనటువంటి విధి విధానాలు మన పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత నీలో పశ్చాత్తాపం బయలుదేరుతుంది. సంతాపపడి పశ్చాత్తాపడి ఏడ్చెను పేతురు. అదే ఆసాపు చేస్తున్నాడు ఇక్కడ. ఇక మూడోది ఏముంది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయన చూచెదరు, రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. యేసు ప్రభు ఏ రీతిగా ఈ శిక్షణ ఉన్నాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, ఏ రీతిగా అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏ రీతిగా ప్రభు వెళ్ళి ఉన్నాడు, మళ్ళా అదే రీతిగా తిరిగి వస్తాడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. మళ్ళీ వస్తాడు 1:11. ఏ రీతిగా ఆయన వెళ్ళాడో అదే రీతిగా మళ్ళా తిరిగి ప్రభు వస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తాం. వస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా అక్కడ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, ఇతరులను మోసం చేయకుండా, ఇతరులకు దేవుని మోసం చేయకుండా, దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. దేవుని యొక్క రాకడ వస్తే ఏం జరుగుతుంది, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన వాడొకడు వచ్చెను. మనుష్య కుమారుడు వచ్చాడు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన రాకడ సమయంలో ఇదిగో ఒకసారి ఈ లోకానికి వచ్చాడు మానవ మాత్రునిగా, మరొకసారి కొదమ సింహముగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనము ఆత్మవంచన చేసుకోకూడదు, ఇతరులను ఆత్మవంచన చేయకూడదు, దేవునిని కూడా ఆత్మవంచన మోసం చేయకూడదని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. 207 మన ఆయన వస్తున్నాడు. 207 పాట చూడండి. ఎంత గొప్ప గొప్ప పుట్టేను, దానితో రక్షణంతయు సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టేను, దానితో రక్షణంతయు సమాప్తమాయేను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, యేసునకు కల్వరి మెట్టను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను, యేసునకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వ గొట్టక సూర్యుడంగాకారమాయెను. సూర్యుడంగాకారమాయెను. ఎంత గొప్ప గొప్ప పుట్టేను, దానితో రక్షణంతయు సమాప్తమాయేను. గలిబిలి కలిగేనొకప్పుడు, సీనారు బాబేలు కట్టడం కట్టినప్పుడు, పలుకు భాషయునొక్కటైనను పలు విధములు భాషలాయెను. పలుకు భాషయునొక్కటైనను పలు విధములను భాషలాయెను. నలు దిశలకు కలులు పోయి కలువరి
ఎంత గొప్ప గొప్ప పుట్టేను దానితో రక్షణంతయు సమాప్తమాయేను పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావు తెందెడు సమయమందునా పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావు నొందెడి సమయమందునా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితనియా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడిచితినియా పాపమంగా మనను పెట్టి కోవయను తన తండ్రితోను యెహోవాయను తన తండ్రితో ఎంత గొప్ప గొప్ప పుట్టేను దానితో రక్షణంతయు సమాప్తమాయేను ఎంత గొప్ప గొప్ప పుట్టేను దానితో రక్షణంతయు సమాప్తమాయేను. కాబట్టి దేవుని బిడ్డలారా, చేస్తున్నటువంటి క్రీస్తు రాకడ కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తే నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోకూడదు. రెండవది, ఇతరులను ఆత్మవంచన చేయకూడదు. దేవునిని కూడా ఆత్మవంచన చేసి మనం పాపంలో పడిపోకూడదు. దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. పేతురైతే ఏం చేశాడంటే, నాకు తెలియదు ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అనేవాడు నాకు తెలియదు, నేను వారితో వారి శిష్యులతో లేను, తను మోసం చేసుకుంటున్నాడు, తను వంచన చేసుకుంటున్నాడు, ఇతరులను అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నది వాళ్ళందరినీ వంచన చేస్తున్నాడు, ప్రభువును కూడా వంచన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే చూడండి, 24:30 మత్తయి సువార్త, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఈ రొమ్ము కొట్టుకునే వారిలో మనం ఉండకూడదు. ప్రభు వస్తే ప్రభు కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. ప్రభు వస్తే నిన్ను ఎదురు చూచేవారుగా ఉండాలి. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నా యొక్కకు రమ్ము అని చెప్పేలా ఉండాలి. కానీ ప్రభు చూసినట్టు మన అందరం అన్యుల వలె ఈ యొక్క రొమ్ము కొట్టుకునే జాతిలో మనం ఉండకూడదు. కాబట్టి నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోకు, ఇతరులను ఆత్మవంచన చేయకు, ప్రభువుని ఆత్మవంచన చేయకు. నీతి కలిగి యథార్థత కలిగి ప్రభు కొరకు ఎదురు చూడండి. తప్పకుండా ఆయన ఆశీర్వాదం నీకు నాకు దొరుకుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక.